హాయ్ హలో వెల్కమ్ టు 10 Max. ప్రజెంట్ ఎక్కడ చూసినా పవర్ స్టార్ మేనియా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో అయితే ఫ్యాన్స్ హంగామా అంతా ఇంత కాదు, ఓ రేంజ్ లో వీరమల్లుని ట్రైన్ చేస్తున్నారు. ఒక వారం రోజుల్లో థియేటర్స్ అన్ని పవన్ నామస్మరణతో మార్మోగబోతున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్, వెన్యూ కన్ఫర్మ్ చేసిన వీరమల్లు టీం దీనికంటే ముందుగా పవన్ ఫ్యాన్స్ కి మరో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ యాంటిసిపేట్ మూవీ హరిహర వీరమల్లు. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో వాయిదాలు దాటుకుని ఫైనల్లీ ఈ నెల 24న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ ఇయర్ గా విడుదల కాబోతోంది. పదే పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన పవన్ సినిమా ప్రమోషన్స్ విషయంలో కాస్త స్లో అయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయంలో డిసప్పాయింట్ గా ఉన్న పవర్ స్టార్ అభిమానుల్లో జోష్ నింపేందుకు ప్లాన్ చేస్తోంది వీరమల్లు టీం. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి 2 రోజులు ముందుగా హరిహర వీరమల్లు నుంచి 5వ పాట రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నెల 20న వైజాగ్ లో గ్రాండ్ గా జరగబోయే హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి ఏర్పాట్లు సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఈ ఒక్క ఈవెంట్ తో సినిమా రేంజ్ నేషనల్ లెవెల్లో తెలిసేలా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు ప్రొడ్యూసర్ ఏఎం రత్నం. అయితే వీరమల్లు విడుదలకు వారం రోజులే ఉండడంతో బ్యాలెన్స్ గా ఉండిపోయిన ప్రమోషనల్ కంటెంట్ మీద ఫోకస్ పెట్టింది మూవీ టీం. ప్రీ రిలీజ్ ఈవెంట్ కంటే ముందుగా జూలై 18న లేదా 19న 5th లిరికల్ సాంగ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వీరమల్లుపై అప్పటి వరకు ఉన్న డౌట్స్ ని, డైలమా స్టేటస్ ని బ్రేక్ చేస్తూ సినిమాపై అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది మూవీ థియేట్రికల్ ట్రైలర్. దీంతో పవర్ స్టార్ సినిమా థియేట్రికల్ బిజినెస్ అన్ని ఏరియాల్లో సాలిడ్ ప్రైజ్ కి సోల్డ్ అయినట్లు సమాచారం. ముఖ్యంగా నైజాం, రాయలసీమ ఏరియాల్లో సినిమాపై ఉన్న విపరీతమైన హైప్కి తోడు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే పవన్ సినిమా 150 కోట్ల బిజినెస్ చేస్తోందని అంచనా వేస్తున్నారు సినీ విశ్లేషకులు. మరి చూడాలి, ఫస్ట్ పాన్ ఇండియా సినిమాతో వస్తున్న పవర్ స్టార్ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తారు. ఆగస్టు 14న బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ క్లాష్ జరగబోతోంది. నువ్వా నేనా అంటూ పోటీకి సై అంటున్నాయి కూలీ, వార్ 2 సినిమాలు. రిలీజ్ కి 1 మంత్ మాత్రమే టైం ఉండటంతో ప్రమోషన్స్ స్పీడప్ చేసి సినిమాలపై నెక్స్ట్ లెవెల్ అంచనాల్ని క్రియేట్ చేస్తున్నాయి. దీంతో ఈ సినిమాల అప్డేట్స్ తో ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు ఆడియన్స్. ఈ ఆగస్టులో బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఫైట్ జరగబోతోంది. ఒకే రోజు కూలీ, వార్ 2 సినిమాలు ఆడియన్స్ ముందుకొస్తున్నాయి. భారీ బడ్జెట్ తో క్రేజీ స్టార్ క్యాస్ట్ నటించిన ఈ 2 సినిమాలపై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఒకే రోజు థియేటర్స్ లోకి వస్తోన్న ఈ 2 భారీ సినిమాలు ఇటు ప్రమోషన్స్ లోనూ తగ్గేదలే అంటున్నాయి. ఆల్రెడీ కూలీ నుంచి వచ్చిన పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ మోనికా సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఇక లేట్ చేయకూడదని డిసైడ్ అయిన వార్ 2 యూనిట్ పవర్ఫుల్ అప్డేట్ ఇచ్చింది. బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా వస్తున్న వార్ 2 మూవీ సాలిడ్ అప్డేట్ ఇచ్చింది. సినిమా విడుదలకు 1 రోజులు మాత్రమే టైం ఉండడంతో స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇప్పటివరకు హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారాకి సంబంధించి విడివిడిగా పోస్టర్స్ రిలీజ్ చేసిన వార్ 2 యూనిట్ యాక్షన్ మోడ్ లో ఉన్న ఈ ముగ్గురిని ఒకే పోస్టర్ లో ప్రజెంట్ చేస్తూ ఆగస్టు 14న బాక్సాఫీస్ వార్ ఏ రేంజ్ లో ఉండనుందో అనే ఎక్సైట్మెంట్ పెంచేస్తోంది. ప్రమోషనల్ కంటెంట్ విషయంలో వార్ 2 పోస్టర్స్ తో సరిపెడుతుంటే కూలీ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సింగిల్స్ తో సినిమాపై ఫుల్ హైప్ జనరేట్ చేస్తోంది. చికి 2 వైబ్ అంటూ వచ్చిన ఫస్ట్ సింగిల్ కి మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో అలర్ట్ అయిన కూలీ టీం పూజా హెగ్డే పెప్పి సాంగ్ తో సినిమాపై హైప్ పెంచేసింది. పూజా గ్లామర్, సోవీనా షాహిర్ ఎనర్జెటిక్ స్టెప్స్ తో వచ్చిన మోనికా సాంగ్ సోషల్ మీడియాని షేక్ చేసింది. ఈ ఒక్క సాంగ్ తో కూలీ ఎక్కడ చూసినా ట్రెండ్ అవుతూ ఉంది. ఇలా పోటాపోటీగా ప్రమోషనల్ కంటెంట్ తో అంచనాలు పెంచేస్తున్న ఈ 2 సినిమాల బిగ్గెస్ట్ క్లాష్ ఆగస్టు 14న ఏ రేంజ్ లో ఉంటుందో అని ఎక్సైట్ అవుతున్నారు ఆడియన్స్. వరుసగా ఫ్లాపుల్లో ఉన్నాడు విజయ్ దేవరకొండ. మా రౌడీ హీరో ఎప్పుడు కంబ్యాక్ అవుతాడని ఎదురు చూస్తున్నారు అభిమానులు. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు ఫేస్ చేసిన తర్వాత రాబోతున్న కింగ్డమ్ మీదే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు అటు అభిమానులతో పాటు విజయ్. రిలీజ్ కి 2 వారాల టైం మాత్రమే ఉండటంతో ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాపై హైప్ పెంచేస్తున్నారు ఈ రౌడీ హీరో. తన లాస్ట్ డిజాస్టర్ మూవీస్ తో ఇటు ఆడియన్స్ అటు అభిమానుల్ని డిసప్పాయింట్ చేసిన విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిన ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు రౌడీ ఫ్యాన్స్. రిలీజ్ డైలమాకి ఎండ్ కార్డ్ వేస్తూ విడుదలైన కింగ్డమ్ మూవీ రిలీజ్ డేట్ ప్రోమో సినిమాపై నెక్స్ట్ లెవెల్ హైప్ జనరేట్ చేసింది. ఇక రిలీజ్ కి 2 వారాలే ఉండడంతో ప్రమోషన్స్ స్పీడప్ చేసింది కింగ్డమ్ టీం. విజయ్ దేవరకొండ కింగ్డమ్ నుంచి 2nd లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. అన్నా అంటే అనే ఎమోషనల్ సాంగ్ ని విడుదల చేసింది. సినిమాలో విజయ్ కి అన్నగా సత్యదేవ్ నటిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ వోకల్స్ లో వచ్చిన అన్నదమ్ముల సాంగ్
లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. మర్చిపోవడానికి వాడేమన్నా గోడ మీద ఉన్న దేవుడా, నా గుండెల్లో ఉన్న నా అన్న అంటూ విజయ్ చెప్పిన డైలాగ్ సినిమాలో సత్యదేవ్ రోల్ పై క్యూరియాసిటీ పెంచేస్తోంది. ఈ సాంగ్ తో సినిమాలో బ్రదర్ సెంటిమెంట్ హైలైట్ గా ఉంటుందని హింట్ ఇచ్చేసింది కింగ్డమ్ సినిమాని పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వస్తోన్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ స్పైగా కనిపించబోతున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని 110 కోట్ల భారీ బడ్జెట్ తో సితారా ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ కంబైన్డ్ గా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ విషయంలో డైలమా క్రియేట్ చేసిన కింగ్డమ్ ఫైనల్లీ జూలై 31న థియేటర్స్ లో హంగామా చేసేందుకు రెడీ అవుతోంది. మరి చూడాలి, వరుస ఫ్లాపుల్లో ఉన్న రౌడీ హీరో కింగ్డమ్ తో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడు. బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా తల్లిదండ్రులయ్యారు. ఈ క్యూట్ కపుల్ కి బేబీ గర్ల్ పుట్టడంతో అటు అభిమానులతో పాటు సెలబ్రిటీలు స్పెషల్ గ్రీటింగ్స్ తెలుపుతున్నారు. ఇటు దీపిక, రణ్వీర్, ఆలియా, రణ్బీర్ కి కూడా బేబీ గర్ల్సే కావడంతో స్టార్ కపుల్స్ ఇంట బంగారు తల్లుల సందడంటూ మాట్లాడుకుంటున్నారు బీటౌన్ జనాలు. బాలీవుడ్ జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా తల్లిదండ్రులయ్యారు. ముంబైలోని రిలయన్స్ ఆస్పత్రిలో కియారాకి బేబీ గర్ల్ జన్మించింది. ఈ గుడ్ న్యూస్ విన్న బాలీవుడ్ సెలబ్రిటీలు, బీటౌన్ ఆడియన్స్ ఈ కపుల్స్ కి సోషల్ మీడియాలో విషెస్ తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. 2021లో వచ్చిన షేర్ షాలో సిద్ధార్థ్, కియారా కలిసి నటించారు. అక్కడి నుంచి మొదలైన వారి పరిచయం ప్రేమగా మారడంతో 2023 ఫిబ్రవరి 7న ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లిపీటలెక్కారు. ఇక సినిమాల విషయానికి వస్తే కియారా నటించిన వార్ 2 రిలీజ్ కి రెడీగా ఉంది. సిద్ధార్థ్ మల్హోత్రా జాన్వీ కపూర్ తో పరం సుందరి అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా జూలై 25న విడుదల కానుంది. బాలీవుడ్ స్టార్ కపుల్స్ దీపికా పదుకున్, రణ్వీర్ సింగ్ లకు కూడా బేబీ గర్లే జన్మించింది. 2018 నవంబర్ 14న లవ్ మ్యారేజ్ చేసుకున్న దీపిక, రణ్వీర్ కి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 8న ఆడపిల్ల పుట్టింది. తమ లవ్లీ డాటర్ కి దువా అని నామకరణం చేసింది ఈ జంట. ప్రజెంట్ దీపిక సినిమాలు చేస్తూనే మరోవైపు మదర్హుడ్ ని ఎంజాయ్ చేస్తోంది. బన్నీ ఆట్లీ సినిమాలో వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ గా నటిస్తోన్న దీపిక త్వరలోనే సెట్స్ లో జాయిన్ కానుంది. ఇక రణ్వీర్ సింగ్ ధురంధర్ అనే యాక్షన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. బాలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఆలియా భట్, రణబీర్ కపూర్ కి కూడా బేబీ గర్లే జన్మించింది. 2022 ఏప్రిల్ 14న ఇరు కుటుంబాల అంగీకారంతో ఒకటైన ఆలియా, రణబీర్ అదే ఏడాది నవంబర్ 6న తల్లిదండ్రులయ్యారు. తమ వన్ అండ్ ఓన్లీ లవ్లీ డాటర్ కి రాహా కపూర్ అని పేరు పెట్టింది ఈ జంట. ఇక సినిమాల విషయానికి వస్తే రణబీర్ కపూర్ రామాయణ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. RRR లో చివరిసారిగా స్క్రీన్ మీద కనిపించిన ఆలియా భట్ ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తోంది. కేరళలో చిరు నయన్ పై రొమాంటిక్ సాంగ్, పవన్ కి పోటీగా పూరి హీరో, స్పిరిట్ పై తృప్తి డిమ్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్, అభిషేక్ పై అమితాబ్ ప్రశంసలు. ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. చిరు, అనిల్ సినిమా 3rd షెడ్యూల్ కోసం కేరళ వెళ్ళింది. అక్కడే మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై రొమాంటిక్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ మెగా ఎంటర్టైనర్ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి విడుదల కానుంది. విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ కాంబినేషన్ లో వస్తున్న సర్ మేడం సినిమా ట్రైలర్ ఈ గురువారం విడుదల కానుంది. పాండిరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 25న థియేటర్స్ లోకి వస్తోంది. అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్లో నటిస్తోన్న పరదా సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ ఈ గురువారం విడుదల కానుంది. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. కే ర్యాంప్ గ్లింప్స్ కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ కి థ్యాంక్స్ చెప్తూ పోస్ట్ పెట్టారు కిరణ్ అబ్బవరం. యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా అక్టోబర్ 18న విడుదల కానుంది. కిరీటి, శ్రీలీల హీరోయిన్లుగా నటించిన జూనియర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. కన్నడ, తెలుగు బైలింగ్వల్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా 1116 థియేటర్స్ లో ఈ నెల 18న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపి లీడ్ రోల్లో నటిస్తోన్న జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటుంది. కోర్టు డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 17న థియేటర్స్ లోకి వస్తుంది. స్పిరిట్ సినిమా కోసం ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నా అని చెప్పారు తృప్తి డిమ్రీ. ధడక్ 2 ప్రమోషన్స్ లో తృప్తి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రొమాంటిక్ సినిమాగా తెరకెక్కిన ధడక్ 2 ఆగస్టు 1న విడుదల కానుంది. తనయుడు అభిషేక్ బచ్చన్ పై ప్రశంసలు కురిపించారు బిగ్ బి అమితాబ్ బచ్చన్. 1 year లో ఐ వాంట్ టు టాక్, హౌస్ఫుల్ 5, కాళీధర్, లాపతా 3 సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ తో అభిషేక్ మెప్పించాడని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు బిగ్ బి. అంతా కొత్త నటీనటులతో తెరకెక్కిన ఆ గ్యాంగ్ రేవ్ 3 సినిమా అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయింది. క్రైమ్ థ్రిల్లర్ గా వస్తోన్న సినిమా త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇది వాటి 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.